అవతల పక్కన ఆ మనిషి అబ్బాయా అమ్మాయా తెలియదు. హాయ్ బ్యూటిఫుల్, హౌ ఆర్ యు? యు లుక్ సో హాట్. అబ్బాయిలు అక్కడ ఆ రేంజ్ లో ఉంటే అమ్మాయిలు నాకు సిగ్గు. ఐ డోంట్ టాక్ టు గైస్. I just chat with you in WhatsApp, with in Snapchat, with Gaurav in multiple apps, and phone pay avanni pay chesevadu veru and recharge chesevadu inkokudu. Okay, got the clarity? సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి ఏమీ మనకు తెలియదు. టు బి ఆనెస్ట్ నాకు కూడా తెలియదు. మొన్న నాకు ఒకటి కాల్ చేసి, మేడం మీ పార్సిల్ ఒకటి ఉంది అన్నాడు. నేను ఊరికే ఆర్డర్లు పెడుతుంటా కదా, ఏదో ఒకటి వచ్చి ఉంటుంది అనుకో. చెప్పండి భయ్య ఎక్కడ ఉన్నారు? కాల్ కనెక్ట్ చేస్తున్నా, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు మ్యామ్. ఎక్కడ ఉన్నారంటే సర్లే అయినా నిద్రపోయి ఉంటాను, 10 తాగేసాను. ఓకే, లిఫ్ట్ చేస్తే మీకు ఒక నెంబర్ పంపాను విచ్ స్టార్ట్స్ విత్ *21 ###999999 సో అండ్ సో. సో నేనేం చేసి, అతి తెలివి కదా మనకి, ఈ I'll come and talk to you. Come to my room. Okay, so what happened was, basically ఆ నెంబర్ నుంచి వచ్చిన తర్వాత ఆ తెలివి వాడి ఓన్లీ 10 digits మొబైల్ నెంబర్ ఐ డైల్. ఆగలే, 10 calls 12 calls. నా బాయ్ ఫ్రెండ్ కూడా కాల్ చేయడేమో. కాల్ చేసి, మ్యామ్ మీరు చేయలేదు అన్నాడు. చేశాను రా బాబు, రావట్లేదు అంటే, యూ హ్యావ్ టు డైల్ *21 అండ్ దెన్ కంటిన్యూ దట్ నెంబర్. బ్రెయిన్ ఉండదు కదా మనకి, తెలివి అన్నాను అప్పుడే. యూ హ్యావ్ టు నోటీస్ అట్ ద సేమ్ టైం. సో ఆ అతి తెలివి వాడి మళ్ళీ డైల్ చేసినప్పుడు నెక్స్ట్ మినిట్ నుంచి మై ఫోన్ వాజ్ సీజ్డ్. నో బడీ వాజ్ ఏబుల్ టు కాల్ మీ. నా ఫోన్ కి పక్కన ఫోన్ నుంచి నేను కాల్ చేస్తే ఎవడో పంజాబ్ అడిగా కావన్ అంటున్నాడు. I had no clue. We have to thanks gratitude ఎంత చూపించినా తక్కువే మీడియాకి అండ్ పోలీస్కి, బికాస్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై ప్లస్ పాయింట్, బికాస్ ఐ బిలాంగ్ టు మీడియా. అది చెప్పా, ఏం చేసావంటే ఇలా చేసా అంటే, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోమ్మా ఫస్ట్. ఎక్కడికి చూసుకోరు. వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఫ్రమ్ మై కాంటాక్ట్స్ దే ఎక్స్క్రీటెడ్ గర్ల్స్ కాంటాక్ట్ నెంబర్స్. ఓకే, గాట్ ఇట్? అబ్బాయిలు కూడా వదలలేదు, అబ్బాయిలు తీసుకున్నారు. ఏం చేశారు, అబ్బాయిలు తీసుకొని అబ్బాయి ఒక్క ప్రొఫైల్ పిక్చర్ నుంచి దే స్టార్టెడ్ టెక్స్టింగ్ మల్టిపుల్ గర్ల్స్. యు గాట్ ఇట్? సో దిస్ స్కామ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వన్ పర్సన్ విచ్ దట్ పర్సన్ విల్ ఆల్సో నెవర్ నో. గాట్ ఇట్? మీ స్కామ్స్ ఎప్పుడన్నా జరిగాయా? ఇప్పుడు కాల్ ఎప్పుడు సోషల్ మీడియాని నమ్మకండి, డైల్ 1234, ఎందుకంటే అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం నమ్మకుండా మీకంటూ కొంచెం తెలివనేది తెచ్చింది. సో ఆ తెలివి వాడి మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, డీప్ గా లవ్ లో ఇలా కూరుకుపోయి ఎక్కడ దొరకకుండా ఎడారిలో కొంచెం డ్రాప్ వాటర్ దొరికితే కరువులు ఉంటారు చూడండి, అలా ఎగబడిపోతాం. ఒక అబ్బాయి టెక్స్ట్ చేస్తుంటే నేనే అందగత్తి అనుకుంటది ఈవిడ, ఆయన ఏమో నాకు దొరికిందిరా పిల్ల, ఇది మొత్తం గ్రీన్ ఫారెస్ట్ అనుకుంటాడు. అవేం ఉండదు. సో బేసిక్ గా ఎందుకు స్కామ్స్ అవుతాయి, ఎందుకు బ్రేకప్ అవుతుంది అంటే, జస్ట్ లైక్ సారీ రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు వినంగానే గుర్తొచ్చేదేంటి? Girls and boys, this is college. You're not supposed to take the name of sex, porn and all, okay? ఆర్టీవీ అంటే గుర్తొచ్చేది శివ మూవీ. ఆ శివ మూవీ నుంచి ఎంత వైలెంట్ గా ఒక కాలేజ్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేశారు. దాని తర్వాత రక్త చరిత్ర, నిన్ను పొడి చేస్తా, పీకేస్తా, రక్కేస్తా, ఇది ఆర్జీబీ మన మీటర్లో. సడన్ గా శారీ అంటాడేంటినా? ఎవరికో ఏదో అడిగితే మీ నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారంటే, నేను శారీ తీస్తున్నా. ఎవరు శారీ తీస్తున్నారు? బట్ ఇన్ అ మెటఫరికల్ వే శారీయే తీశాడు. సో ఈ మూవీలో టైటిల్ కన్నా ఇంకా ఎగ్జైటింగ్ ఏదన్నా ఉంది అంటే, కింద ఇచ్చిన టైగ్ లైన్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? కనబడలేదు, నాకు కూడా గుడ్డే కనిపించలేదు. ఆగండి, వాట్? నో మీన్స్ ఎస్ కాదురా నాయన, దాని కింద ఇంకో టైగ్ లైన్ ఉంది, ఎక్స్ట్రీమ్ గా లవ్ చేస్తే మునిగిపోతారు అని. కంప్లీట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఐ డిడ్. ఓకే,
సో బేసిక్గా ఏమవుతుందంటే అమ్మాయిలు ఎప్పుడన్నా నమ్మేసినప్పుడు అబ్బాయిల నుంచి వచ్చే ఆన్సర్, నా జీతం మొత్తం పెట్టాను రా దానికి, క్యాబ్ డ్రైవర్లు రాగా ర్యాపిడోలు చేశాను రా, దాని హాస్టల్ ముందు కుక్కలా వెయిట్ చేశాను రా. వేస్ట్. నీలా ఇంకో 10 మంది 10 గంటలకు కూడా వెయిట్ చేస్తారు. వద్దు, నమ్మద్దు. అమ్మాయిలు ఏంటంటే, అరే ఎంతమంది అబ్బాయిలు చూసినా శివ ఉంచారు అండ్ సాయ్, ఎంతమంది అబ్బాయిలు చూసినా శివ ఉంచారు అండ్ సాయ్. ఈ పేరు ఎక్కడ స్టార్ట్ అవుద్దో ఏంటో ఏం తెలీదు. ఎవ్రీ నేమ్ హ్యాస్ సాయ్. ఓకే, ఎవ్రీ గర్ల్ నోస్ అ సాయ్. అబ్బాయిలు ఏమంటారు, అరే బ్రేకప్ అయిపోయింది, నేను గడ్డాలు పెంచేస్తాను, ఇంకో అర్జున్ రెడ్డి అయిపోతాను, ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి గుర్తొచ్చింది, మల్లారెడ్డి అంతా అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, బ్యాక్లాగులు పడ్డాయి, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ లైఫ్ గుర్తొస్తుంది. అప్పుడు బేసిక్గా అప్పుడు ఏం చేద్దాం, ఏం లేదు, డబ్బులు ఉండవు, జాబ్ ఉండదు, ప్రేమించిన అమ్మాయి కూడా ఉండదు. అప్పుడు ఏమంటాడు, నా టైం నా ఎఫర్ట్స్ అన్నీ ఆ అమ్మాయి పైన పెట్టాను రా, లాస్ట్కి నాకే వెళ్ళిపోయింది ఇంకొకటితో. ఇజ్ ఇట్? ఏ మీ పర్సనల్ లైఫ్లో రిలేట్ చేసుకోకండి. ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ చాలా మంది సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అమ్మాయిల పోస్టులు ఎలా ఉన్నా కానీ దే డూయింగ్ మాఫింగ్, దే డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్, అండ్ దెన్ ట్రెండ్ కావడానికి ఏదన్నా చేస్తారు. సిన్స్ ఐఎమ్ ఏ న్యూస్ ప్రెజెంటర్, ఒక న్యూస్ చదివాను నేను. అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు రాయల్ ఎన్ఫీల్డ్లో, అమ్మాయి కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, వెనక, ముందు తిరిగి ఇలా కూర్చో, పోనీ కళ్ళు తిరిగి పడిపోయి అలా చాలా ఎమర్జెన్సీ పొజిషన్లో తీసుకెళ్తున్నాడా, ముద్దు పెడుతుంది. ఈ రీల్ని చూసి ఇంకో 30 మంది ఎదవలు దాని రీక్రియేషన్. ఎందుకు? సోషల్ మీడియా, ఫేమ్, ఎవ్రీథింగ్ గోస్ ఆన్ వన్ సైడ్, బట్ వాట్ అబౌట్ ద నెగటివ్ పార్ట్స్ ఆఫ్ ఇట్? ఇవన్నీ తెలియాలంటే వాచ్ సారీ. గాట్ ఇట్? ఈ సోదంతా మాకొద్దు, మేము నిలబడింది, చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్లు పెట్టలేదు మా కాలేజ్ వాళ్ళు, ఆర్జీవి కావాలి, అంతేనా? ఆల్రైట్, సో నా మాటలో నేను ఎంత చెప్పినా బాక నువ్వేనో నేను ఎందుకంటా అని అంటారు. లెట్ ఆర్జీవి సార్ స్పీక్. సార్ ప్లీజ్. సో వెల్, ఇప్పుడు లక్కీ లక్ష్మి చెప్పినట్టు, లక్కీ లక్ష్మి తన పేరు. యా, నేను నా లైఫ్లో ఒకటే అర్థం చేసుకున్నది, ఎవరు చెప్పేది ఎవరు వినరు, వాళ్ళు చేసేది చేస్తారు. సో లక్ష్మి, మీరు ఇచ్చిన అడ్వైజ్లన్నీ ఎవరు వినరు అని చెప్తున్నా. యా, everybody thinks they know the best, which should be the point also. Yeah, but having said that, already she explained the context, and I think ఉద్దేశంలో ప్రతి అమ్మాయికి ఎంతో కొంత సారీ స్టోరీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. అంటే డిగ్రీస్ మారచ్చు, అంత ఎక్కువ అవ్వకపోవచ్చు, లేకపోతే తక్కువ అవ్వచ్చు, కానీ దానికి సిమిలారిటీ ఉన్న ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా ఉంటుందని, అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఎవ్రీబడి కెన్ రిలేట్, ఎస్పెషలీ యంగ్ విమెన్. యా, మరి బాయ్స్కి ఉంటుందా? బాయ్స్ వెనకాల అమ్మాయిలు పడి చచ్చిపోయే సీన్ ఉందా? ఐ డోంట్ నో. ఉందా? లేదు. యా, అంటే అది మనం చేసుకున్న దౌర్భాగ్యమా? బట్ నేను ఇవాళే విమెన్స్ డేకి ఒక ట్వీట్ పెట్టాను. ఐ సెడ్, ఐ కెన్ లివ్ వితౌట్ మై ఎగ్జిస్టెన్స్, బట్ ఐ కెనాట్ లివ్ వితౌట్ విమెన్స్ ఎగ్జిస్టెన్స్. హ్యాపీ విమెన్స్ డే. యా, and so I'm just looking forward for the interaction later on. Yeah, thank you. చాలదు, మాకు చాలదు. నేనే అర్చన యూ అని. ఓకే, సారీ. సో బేసిక్గా ఆర్జీవి సార్ చెప్పారు, బట్ దెన్ మెనీ ఆఫ్ యూ విల్ థింక్ దట్, అరే ఆర్జీవి సార్తో ఏదేదో అడగాలనుకున్నాను, అడగదాను ఏంటి నేను చెప్పేసి వెళ్ళిపోయాడు. మీ అందరికీ ఛాన్స్ నేను ఇస్తా.
ఎక్స్ట్రాలు అడిగారు అనుకోండి వైరల్ అయిపోతాం. సో ఇక్కడ స్టేజ్ పైన అందంగా ఒకరు ఉన్నారు అంటే ఆర్ హీరోయిన్ ఆరాధ్యాదేవి. ఇస్తా, తనకు కూడా మైక్ ఇస్తా. కాకపోతే తను మాట్లాడితే మీకు అర్థం కాకపోవచ్చు. మీరు ఇఫ్ యూ చూస్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్, యువర్ విషయం. మళ్ళీ నన్ను అడగకూడదు ఏం మాట్లాడింది అర్థం కావట్లేదు. సో బేసిక్లీ షీ ఇస్ ఫ్రమ్ కేరళ. సో మలయాళీ కుట్టి, కేరళ కుట్టియో ప్యాంటు తీయండో. సో నౌ ఆరాధ్యాదేవికి ఇది ఫస్ట్ ఫిల్మ్. సో మీరు ఇంటర్వ్యూస్ అవన్నీ రీల్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఆరాధ్యాదేవి ఎక్కడ చూసినా శ్రీదేవి లాగుంది, ఆరాధ్యాదేవి ఎవరబ్బాయి ఈవిడ ఊరికే వద్దనుకున్నా వచ్చేస్తుంది ఫీల్డ్లో. సో బేసిక్గా తినని ఆర్జీవి సార్ ఒక శారీ రీల్లో చూసారనమాట. చూసి మత్తిపోయింది దానికి. ఐఎమ్ నాట్ ఎగ్జాచురేటింగ్. థ్యాంక్స్. సో వాట్ హ్యాపెండ్ వాజ్ బేసిక్లీ నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశానో దట్స్ ద రీజన్ హీ టోల్డ్. ఎందుకు సార్ శారీ, అయినా ఆరాధ్యాదేవి ఏంటి, శారీ ఏంటి, మీరేంటి, రక్తం ఏది అసలు అంటే, నేను ఆరాధ్యాది ఒక ఎల్లో శారీలో రీల్ చూసా. ఆ రీల్ చూసి షీ లుక్డ్, ఓ మై గాడ్, ఎలక్ట్రిక్. So that particular yellow sarried reel made her to stand and sit in front of us. She's coming on theaters, watch her. She's an extraordinary performer, trust me. సార్ ఒకటి చెప్పారు, కెమెరా ఆరాధ్యాదేవి ముందు ఉంటే షీల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. తను ఏం చేయాలి అది చేసి వెళ్ళిపోద్ది. ఓకే, సిన్స్ కెమెరా ఉంది కాబట్టి ఈరోజు అలానే కూర్చోమన్నారు, అందుకే కూర్చుంది. నేను ఇప్పుడు పిలిచేసుకెళ్ళికేస్తా. So Aradhya, we'd like to know how did you feel about working with RGV sir, and also how is it working as a debut Telugu film heroine? Okay, first of all, happy Women's Day. మీకు నా చీర నచ్చిందా? ఓకే, నాకు హైదరాబాద్ చాలా ఇష్టం, బట్ నాకు తెలుగు రాదు. నువ్వు మీ మీదే చూపించిన ప్రేమ నాకు నచ్చింది. Okay, I'm trying to learn. I don't know much Telugu. Okay, so basically, like she said, I'm a Mallu girl, Kerala Kutti. So do I look like a Kerala Kutti? No. Okay, so I'm literally floating on air right now. I don't know exactly what to say because see, this is like a dream come true. Everything feels so unreal. I'm literally standing in front of all of you and I don't know what I'm talking right now also. So Sari is my debut film and that too with Ram. So it was an amazing experience. ఏమంటో ఇది విన్నారా? దట్ టు విత్ రామ్. It's okay, I call him Ram, that's it. So like she already mentioned, everything happened from one reel, an yellow sari reel. That why he picked me, that you must ask him because it's a mystery for me. So from that moment this movie was happening. Okay, so I don't know what to say right now, so let's talk in the question sessions. Okay, I just have to say, ఇందాక లక్ష్మి said సారీ రీల్ చూసిన తర్వాత నా మతి పోయిందని. మరి యాక్చువల్ థింగ్ ఏంటంటే నా బుర్ర దొబ్బింది. బుర్ర దొబ్బింది ఇస్ మీమ్ లాంగ్వేజ్, ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది చూడండి.
ఆపుకోండి. హీరో ప్లీజ్. ఐ నో హీరో హీరో వస్తాడు, ఇక్కడే ఉన్నాడు, పారిపోవట్లేదు. పీకు తినేసేలాగా ఉన్నారు కదమ్మా రాబందుల్లాగా. ఒక్క నిమిషం. సరే హీరో హీరో అన్నారు, ఆయన ఇప్పుడు అలా నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తే అమ్మ బాబాయ్ వచ్చాడు. ఎందుకు ఎందుకు హీరో హీరో వచ్చాక ఎవడ్రైడ్ ఇలా ఉన్నాడు. ఓకే ఓకే, ఐ వాంట్ వన్ వెరీ డేరింగ్ గర్ల్ టు కమ్ అండ్ టాక్ టు హీరో డైరెక్ట్లీ. హీరో అని గట్టిగా వచ్చిన వాళ్ళు రండ్రా. ఏం అడగండి, హీరో అని ఎందుకు వచ్చారో చెప్పండి. అరే అమ్మాయిలు హీరో అంటే అర్థం ఉంది, మీరు హీరోయిన్ అనాలి, హీరో అనకూడదు. ఓకే హీరో హీరో అన్నారు కాబట్టి ఆగండ్రా నాయన, ఆగండ్రా 2 నిమిషాలు. ఓకే సో బేసిక్లీ హీరో హీరో అన్నారు, అసలు హీరో పేరు తెలుసా? రామ్ హీరో పేరు కాదమ్మా. ఈవిడ ఎల్లో జర్నలిజం చేసినట్టుంది, మొత్తం ఫేక్ పబ్లిసిటీ చేస్తుంది. సో బేసికలీ హీరో పేరు రామ్ కాదు. యా రియల్ లైఫ్ లో హీరో మన రామ్ గోపాల్ వర్మ. సో ఆ హీరోని పక్కన పెడితే ఈ శారీలో హీరో ఉన్నారు ఒకరు. సో శారీని చుట్టడానికో పీకడానికో హీరో కావాలి కదా బేసిక్. బ్రహ్మానంద మూవీ లాగా ఆయనే హీరో, మా దరిద్రానికి ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరోయిన్ అంటే చూడరు. సో బేసిక్లీ హీరో ఇస్ నాట్ ఫ్రమ్ హియర్ అగైన్. తెలుగు వాళ్ళు కాదు, మీరేమడిగినా ఆయనకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నా ఆగండి అని, ఆపుకోరే. ఓకే ఐ గివ్ ద మైక్ టు హీరో. ఆయన ఏం చెప్తారో మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి. హాయ్ 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 హాయ్. హలో ఎవ్రీవన్. హాయ్ గర్ల్స్. So, Lucky Lakshmi, what are you saying about me? I don't know because you saying in Telugu. నాకు కత్తిస్తారా? నేను ఇంతసేపు తెలుగులో చెప్పి లక్కీ లక్ష్మి ఐ డోంట్ నో వాట్ యు టోల్డ్ ఇన్ తెలుగు అంటే నేను ఏం చేస్తా? సో బేసిక్లీ ఐ గేవ్ యు హీరో ఎలివేషన్, Hero wala introduction. హీరో వాళ్ళ ఇంట్రొడక్షన్. Okay. ఎక్స్క్యూజ్ మీ. So I hope. Yeah. హమ్ హమ్ బామ్. Boom. No, 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 no. I don't understand Telugu, so I'm not repeating this, but బామ్ అని తెలుగు. ఐ హ్యావ్ టు గో అండ్ సో కేస్ ఆన్ మై స్కూల్ బికాస్ బామ్ ఇంగ్లీష్ అని నేర్పించారండి నాకు, తెలుగు అంటాడేంటి? ఓకే ఈ ఒక్క ముక్కే వచ్చు కదా నీకు. హమ్ బామ్ లగా దేంగే. हम बॉम्ब लगा देंगे. సో थिएटर में सभी लोग जाएंगे. So I hope everyone understand Hindi. Yes or no? Okay, okay, okay. Everyone saw trailer? कैसा लगा? So रियल लाइफ में मैं साइको लगता हूं या हैंडसम लगता हूं? नो 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 नो, बॉयज से नहीं गर्ल्स से. थैंक यू एवरीवन, थैंक यू सो मच. नहीं सत्या आप कौन है? हीरो. You have to give that elevation. Bomb लगा देंगे. You have to tell how Satya is going to look in sari. No, not in sari, but in sari. In sari. Actually, I am from North, New Delhi. Yeah. What are you saying? Repeat again.
आया 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 आई एम फ्रॉम दिल्ली, दिल्ली से हूँ. दिल्ली साड़ी वाले इज दिल माई वाले. डेब्यू फिल्म, साड़ी इज माई डेब्यू फिल्म. इससे पहले मैं थिएटर कर रहा था दिल्ली में. सो साड़ी इज साइकोलॉजिकल थ्रिलर फिल्म अबाउट स्टॉकिंग एंड सोशल मीडिया. तेलुगु नहीं आती है बट आई होप नेक्स्ट टाइम आऊंगा तो मैं तेलुगु सीख के ही आऊंगा आप लोगों के पास. ओके, एक बार अगेन बॉम्ब लगा देंगे. ओके, थैंक यू थैंक यू. వద్దయ్యా వద్దు వద్దు యాక్ట్ వద్దు. ఈయనేదో సరదాగా బాంబు లగాదేంగే అన్నాడు కానీ నిజంగా బాంబు పెడితే అందరూ. సో బేసిక్ గా చాలా మంది ఇలా ఆర్జీవీ రీల్స్ చూసినప్పుడు బా ఏమి క్లారిటీ రా ఈ మనిషికి, అసలు ఐ డోంట్ గివ్ అ ఫక్ అబౌట్ ఎనీథింగ్ అంటాడు. అలా మనకు కూడా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కానీ ఉండలేము, టు బి ఆనెస్ట్. ఓకే, నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆర్జీవీ సార్ని అరే ఇంత ట్రాన్స్పరెంట్ గా ఒక మనిషి ఉంటాడా అని అనిపించింది. బికాస్ ప్రాక్టికల్ గా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చిన, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చిన, అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చిన, బేసిక్ గా చాలా డీసెంట్ గా స్టార్ట్ చేస్తాం. స్మూత్ టచ్, హాయ్ హవ్ యూ, తిన్నావా బంగారం, ఆర్ ఎల్స్ కొంచెం పాష్ గా హాయ్ హవ్ యూ డూయింగ్, హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, రైట్. కానీ ఆర్జీవీ సార్ దగ్గర హాయ్ హవ్ ఆర్ యూ అంటే ఏయ్ అడక అంటాడు. ఈ రొటీన్ క్వశ్చన్స్ వద్దు అని అంటారు బికాస్ హీ డోంట్ గివ్ అ ఫక్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, సో బేసికలీ ఐ ఆస్క్డ్ what gives RGB sir happiness? Okay, for suppose what gives you happiness, girls? Chocolates, teddy bear, pink దీంట్లో ఇక్కడే పడి చావండి మీరు. And you boys, cars. ఆయన ఇంకొంచెం గట్టిగా అరిచినా ఆయన షర్ట్ 2 buttons తెగిపోయింది. RGB, ఐ విల్ కాల్ హిమ్ ఆన్ స్టేజ్ ఫర్ షూర్, వచ్చి ఇక్కడ అని దెబ్బ పంపించేస్తాడు. సో బేసిక్ గా ఇవంతా జరిగేటప్పుడు ఇంత నీట్ గా అడుగుతామా? కెన్ యూ ప్లీజ్ కాల్ హిమ్ హియర్? బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యా అయ్యా పెద్ద హీరో అయిపోతే మమ్మల్ని మర్చిపోకండి అయ్యా. కూర్చుంటారా? లేదు, అక్కడి నుంచి ఆర్జీవీ అన్నారుగా. మీట్ ఆర్జీవీ, టాక్ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ గివ్ యూ దిస్ ఆపర్చునిటీ. స్టేజ్ పైన మీరు ఏం అడగాలనుకున్నా హీ విల్ ఆన్సర్ దట్. మైక్ లేకుండా అడగకూడదు. అర్జర్స్ గొంతుపోయిందా? బాగేది. సరే సరే, ఓకే ఓకే ఓకే, మీ గొంతు పోయింది కాబట్టి నా గొంతు పోద్ది కాబట్టి నేను అడుగుతా. యూ టెల్ మీ, ఐ లాస్క్. ఐఎమ్ టెలింగ్ యూ, బీట్ ఎనీథింగ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ఆర్జీవీ సార్. మన క్వశ్చన్ లో మనకి మ్యాథ్స్ ప్రాబ్లమ్ కి ఆన్సర్స్ తెలియదేమో కానీ ఈయన దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉంటాయి. ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఓకే ఓకే, చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఆయన. అసలు ఫస్ట్ సార్ అసలు ఎట్లా 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 అని 3 సార్లు అడిగాడు. అందుకు ఎన్నిసార్లు అడిగాడు నాకు తెలీదు. ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు, ఎట్లా 0 నుంచి ఈ పొజిషన్కి వచ్చారు ఇస్ హిస్ క్వశ్చన్. సో ప్లీజ్ ఆన్సర్ ఫర్ దట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దీనికి 100 సార్లు ఇచ్చిన ఆన్సర్ మళ్ళీ మీకోసం వాళ్ళందరినీ బోరు కొట్టించడం కరెక్ట్ కాదు. అప్పుడు ఒక మంచి టెరిఫిక్ క్వశ్చన్ అడుగుతారు అనుకోండి, ఇదేమో నా చిన్నప్పటి నుంచి అంటున్నది. మైక్ తీసుకుని అడగండి క్వశ్చన్. అడిగే ధైర్యం లేదండి మాకు. ఓకే, అయిందా? కూల్. ఇప్పుడు కూడా నువ్వు ఆకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆర్జీవీ అన్నావు అంటే ప్లీజ్. అరే ఏంట్రా మీ బాధ? ఐ హ్యావ్ టు బి షణ్ముఖ్ జశ్వంత్ రైట్ నౌ. అరే ఏంట్రా ఇది? మైక్ కావాలి, క్వశ్చన్ అడుగుతారు, అడిపిస్తా. 1 సెకండ్. సో బిఫోర్ దాట్, ఇప్పుడు ఎవరన్నా లవ్ లో ఉన్నారా ఇక్కడ?
చాలా తెలివిగా లెక్చరర్స్ ఉన్నారు, చైర్మన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఫుడ్, కార్స్, దౌడలు అన్నారంటే కేరళ కుట్టికి వస్తావా? వన్ సెకండ్ గివ్ ది మైక్ టు హిమ్ ప్లీజ్. తినేసేటట్టున్నాడు, ఒకసారి ఇవ్వండి. మైక్ ఆన్ చేయాలి నాన్న. ఇక్కడ హీరోని నాకు కూడా నచ్చింది. హీరోని అందుకే చెప్తున్నా. ఏంటండి హీరోని అంటే నాకు కూడా ఇష్టం అంటున్నా. లవ్ చేస్తున్నా హీరోని. ఆర్జీవికి నచ్చితే నాకు కూడా నచ్చినట్టే. ఆర్జీవికి నచ్చిందంటే నాకు నచ్చినట్టే అంటున్నా. సార్ ఇది విన్నారా? ఆయన మైక్ సరిగ్గా పట్టుకోలేకపోవడం వల్ల ఆ సెంటెన్స్ మిస్ అయిపోయింది. హీరోయిన్ నా క్రష్, ఆర్జీవికి నచ్చాడంటే నాకు నచ్చినట్టే అన్నాడు. అంటే అంటే నీ కళ్ళు కళ్ళున్నాయి కానీ మీరు ఎవరు చూస్తే ఇప్పుడు అందాన్ని ఎవరి కళ్ళతో వాళ్ళు చూడాలి, వేరే వాడి కళ్ళతో కాదు. మీరు రీల్స్ లో ఎందుకు నచ్చింది అనుకున్నా, రియల్ గా చూసిన తర్వాత నాకు కూడా నచ్చింది ఆమె. మీరు రియల్ గా చూసినాక నచ్చింది కదా మీకు. నేను రియల్ గా చూసినాక నాకు నచ్చుతుంది అనుకున్నా. మీరు రియల్ గా చూసిన తర్వాత మీకన్నా ఎక్కువ నచ్చింది ఆమె. కేరళ కుట్టి అంటే వేరే. సార్ he says in the reels he liked you, but when he is not sure whether he likes you in person, now he likes you more than me. Yeah. అంతేనా? అంతే ఓకే బాగుంటది. అన్న ఒక్క నిమిషం. ఫోటో, వీడియో, ఇంకేమైనా నెంబరు, వాట్సాప్ చాట్ అని ఇచ్చానా? మీ పేరు సార్? గణేష్. ఓకే, మీ నెంబర్ చెప్పండి, కస్టమర్ కేరళకి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా ఆల్ రైట్. సో ఇప్పుడు లవ్ లో ఉన్న వారికి ఉన్నారంటే అందరు సిగ్గుపడుతున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో నాకు తెలియదు. బట్ స్టిల్ లవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు ప్రేమ ఉంది, నేను చూసుకుంటా అని అబ్బాయిలు చెప్పడం, అమ్మాయిలు కూడా ఆయనకు జాబ్ లేకపోతే పర్లేదు, వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ మై లవ్ అనడం. ఈ లవ్ అనే పదాన్ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. బట్ అన్నిటికన్నా ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి షీ వాంట్స్ ఎ డ్రెస్ ఆర్ వీడికి ఆకలేసి ఒక షవర్మా కొనుక్కోవాలి అన్న, నేను ఈమె లవ్ చేస్తున్నా, ఒక షవర్మీ అంటే పక్కేళ్ళు అడుగు అంటాడు. ఎస్, సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ దాట్ శారీ మూవీకి ఒక పిగ్గీ బ్యాంక్ కావాలి కదా. We call him a producer in posh language. So Ravi Shankar Verma garu is the producer for Sari. So ee film ni enduku produce chesaru enti avi emi teliyakunda he is a very good producer. Just RGV sir itla thought eyangane he was ready for it. Okay? Yay. Okay, thanks. All right. So ippudu మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్. చెప్పు కాదు. సో బేసిక్ గా రీల్స్ చూసినప్పుడు ఆర్జీవి సార్ రీల్స్ కానివ్వండి, లేదంటే ఆరాధ్య రీల్స్, లేదంటే సత్య అంత రీల్స్ లో ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి, ఆర్ ఇప్పుడు మీకు సత్య కూడా తెలుసు కాబట్టి, స్టేజ్ పైన ఉన్న ఈ ముగ్గురు ఆనిముత్యాల గురించి ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ఇఫ్ యూ గైజ్ వాంటెడ్ టు ఆస్క్ సంథింగ్ ఆర్ ఎనీథింగ్. అరే ఈ క్వశ్చన్ నాకు మైండ్ లో వచ్చింది, కమెంట్ లో పెడితే నన్ను సైబర్ క్రైమ్ వాళ్ళు లోపలేస్తారు. ఇక్కడ వేసేయండి, ఇక్కడ ఎవరు వేరు. అండ్ ఐమ్ షూర్ మీరు అడిగిన ఎవ్రీ క్వశ్చన్ కి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆన్సర్ ఉంటుంది. సో గర్ల్స్ అండ్ బాయ్స్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ దట్ యుడ్ లవ్ టు ఆస్క్ ఆల్ ది త్రీ ఆఫ్ దెమ్ అండ్ దెన్ దే ఆర్ రెడీ టు ఆన్సర్ అండ్ యుల్ నాట్ బి ఏబుల్ టు కమ్ ఆన్ స్టేజ్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ గర్ల్స్ ఆర్ రియలీ షై ఉండి నాకు అసైన్మెంట్ లో మా టీచర్ మార్క్స్ కట్ చేస్తాడు, నేను అడగలి, ఓ మై గాడ్ వైరల్ అయిపోతే మా డాడీ తంతాడు అంటే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. అంటే నా చోలు ఇలా నంది చోలు చెప్తారు కదా, అలా చెప్తే ఐ విల్ గో అండ్ టెల్ ఇట్ టు రామ్. ఎనీ క్వశ్చన్స్ గర్ల్స్? ఎనీ క్వశ్చన్ అంటే ఒక ఇది ఇస్తాను. ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళందరూ ఒక గద్దర్ లాగా చూస్తూ ఉంటారు. అది మీరు సో మీ క్వశ్చన్స్ కొంచెం మితిమీరిపోతే వాళ్ళు మిమ్మల్ని చేసేదానికి నేను బాధ్యుడు. అదే అరే ప్రైమ్ మినిస్టర్. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన మీ సలహా నేను విన్నాం, నేను మీలో ఉంటే నేను విన్నాం. సో బేసిక్ గా ఈ క్వశ్చన్ అన్నారు కాబట్టి ఐ టెల్ యూ స్మాల్ ఇన్సిడెంట్. మొన్న వెళ్ళాను డెన్ ఆర్జీవి గారి హౌస్ కమ్
ప్రొడక్షన్ హౌస్ కమ్ ఎవ్రీథింగ్ ఓకే, అన్ని కమ్ములు దానిలోనే ఉంటాయి. సో బేసిక్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ ఆస్క్డ్ సార్, శారీ మూవీ తీశారు కదా, వై డూ యూ వాంట్ పీపుల్ టు గో అండ్ వాచ్ శారీ? వాట్ ఆన్సర్ యూ విల్ ఎక్స్పెక్ట్ గర్ల్స్ అండ్ గైస్? ఐ టెల్ యూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను ఆన్సర్. చూడకు మానే. ఇప్పుడు నేను చూడమంటే నువ్వు చూడవు, నీ దగ్గర డబ్బులు ఉండి నీ గర్ల్ ఫ్రెండ్ తో అది ఫ్రీ ఉంటే యూ విల్ గో, ఆర్ ఎల్స్ ఆ మూవీ నిజంగా చూడాలంటే యూ విల్ గో. సేమ్ లైక్ దాట్ ఆర్జీవి సార్ చెప్పింది చాలా క్లియర్ ఉంది పాయింట్. ఎందుకంటే నేను చెప్తే మీరు ఏం చేయరు, అంటే చెప్తే టీచర్లు చెప్తేనే ఏం చేయము మనం, ఏం చెప్తే ఎవడంటాడు ఒక ఓకే. సో బేసిక్ గా నేను చెప్పినా చేయరు కాబట్టి దట్స్ వాట్ సార్ సెడ్. ఇప్పుడు సార్ ఆ పొజిషన్ లో ఉండి నేను ఇంత వాగుతున్నా హే అని వెళ్ళిపోతాడు. సో బేసిక్ గా మీ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని బయటకు తీసిన ఇంత బంపర్ ఆఫర్ ఇంకెప్పటికీ రాదు. ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్. ఆల్రైట్, no girls okay, let's give chance to the blue shirt decent fellow. Hi sir. Hi sir, I am Shiva. Yeah, hi. I am Shiva. I am BTech first year. So I have a question for you. BTech 5th year. First year. I have a question for sir. Yeah. That అంటే మీరు పాలిటిక్స్ సినిమాస్ ఎక్కువ తీస్తారు కదా సార్? అంటే మొత్తం ఆంధ్ర అంటే అటు సైడే ఎక్కువ ఫిలిం తీసిర్రు. సో తెలంగాణ సైడ్ ఒక్క టాపిక్ కూడా తీయలే, ఎందుకు? సో ఇప్పుడు He'll tell you. Wait. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఇక్కడికి ఉంటే నువ్వు పాలిటిక్స్కి ఎందుకు? సార్ అంటే వంగ సార్ తోని ఒకసారి ఏంటండి? సందీప్ రెడ్డి వంగ సార్ తోని ఒకసారి మీరు Yeah. 2-3 months కాన్సన్ట్రేట్ Yeah. ఒక మూవీ తీస్తా అన్నారు కదా, దీని నుంచి అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఇది దీని డైరెక్టర్ నేను కాదు, మళ్ళీ అని తను డైరెక్ట్ చేశారు. సో నేను అది చెప్పింది మొన్న అది చెప్పాను. సో ఆబ్వియస్లీ 3 months ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పా. సో ఎస్, అప్పటి నుంచి చొక్కాలు చించుకుంటున్న చొక్కా వీరుడు. ఎస్, ద పింక్ షర్ట్ గాయ్. సార్ yes, yeah. నా పేరు జగన్. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో చరిత్రలో చాలా మందిని చూసా. అప్పట్లో నాకు బాగా ఇష్టమైన మూవీ శివ. అది చరిత్రలో చాలా చూశానంటే ఒక సామెత ఉంది, అది పుట్టి 4 ఏళ్ళు అవ్వలేదు కానీ నా జీవితంలో ఇంత పెద్ద వాన్ చూడలేదు. కానీ చాలా చూసా సార్. తర్వాత నాకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరంటే సందీప్ రెడ్డి వాంగా. ఓకే. యానిమల్ మూవీ చూశారు కదా మీరు? ఎస్. యా, అది శివ తర్వాత నాకు ఇష్టమైంది అయితే యానిమల్. Okay. సో మీది సందీప్ రెడ్డి వాంగాతో ఏమన్నా కొలాబరేట్ అయ్యి ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ ఇద్దరు మా ఇద్దరు కొలాబరేషన్ ఎలా ఉంటది? స్టోరీ రైటింగ్ ఒక డైరెక్టర్, తన హీరో నేను హీరోయిన్ అయితే అవి కాదు. సరే, నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? చెప్తాను. ఇప్పుడు సారీ గురించి మాట్లాడదాం. ఓకే, హీరోయిన్. సో మీది ఇది ఫస్ట్ డెబ్యూట్ మూవీ కదా, సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ? Yeah, it was an amazing experiment. For me, this film is a blend of lot of emotions. I learned lot of things from Ram because for me he's like a mentor and also Sari as a debut movie for me it is like a workshop. I learned a lot of things from him in terms of acting and technical aspects and everything. Yeah. ఆల్ రైట్, సో అప్పటి నుంచి చొక్కా చించుకున్న వీరుడు ఇస్ హియర్. సో ఎస్, ప్లీజ్ షూట్. సార్ మీరు ఒకసారి హగ్ తీసుకోవాలి సార్, ధైర్యం దాలట్లేదు. మీకు ధైర్యం ఉండడానికి నాకు కొంచెం ఇస్తారా? వాట్ మీకున్న ధైర్యంలో నాకు కొంచెం ఇస్తారా? హగ్ చేసుకుంటా. ఐ నెవర్ హగ్ మెన్. సార్
సార్ ఎంతసేపు అమ్మాయిలకేనా సార్ మా బాయ్స్ కియరా సార్ కానీ నేను నీకేం సార్, ద్రోహం ఒకసారి నీకేం సార్. ద్రోహం చేశానని నన్ను ఇంత అవమానిస్తున్నాను. సార్ 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 నేను ఎట్లా కనిపిస్తున్నా చెప్పండి ఒకసారి. సార్ మేము నీ గురించి మాట్లాడాలి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను మగవాళ్ళని హెల్ప్ చేసి ఉంటే కనిపిస్తున్నానా? సార్ ఒకసారి మీ గురించి సారీ మాట్లాడాలి సార్ నేను యా ఒక్క నిమిషం ఏది సార్ సార్ 2 minutes సార్ యా టెల్ మీ. సార్ మీ దగ్గర ఉంటే కొంచెం నా ధైర్యం మీరు వస్తుందేమో మీరు సార్. కౌలించుకుంటారేమో నాకు భయం వేస్తుంది. కాదు సార్ మిమ్మల్ని అంటే మీ ధైర్యాన్ని నాకు కొంచెం ఇస్తారేమో అని ఓకే కొంచెం సార్ రిక్వెస్ట్ కానీ కౌలించుకోవద్దు. సార్ దూరం నుంచి ఓకే కమ్ కమ్. హాయ్ సార్ హాయ్. ఏదో ఏమో సార్ చేయి పట్టుకుంటే వైబ్రేషన్ లాగా విరిగిపోతుంది, అమ్మాయి ఇచ్చిన అంత రాదేమో. సినిమాలలో చెప్తుంటారు కదా, ఆర్జీ సినిమా చూస్తే కిక్ వస్తుంది రా అని. సార్ని చూస్తే కిక్ వస్తుంది, సినిమా ఎందుకు ఇంకా. మేడం కొంచెం మీరు ఫీజు టర్న్ ఇస్తారా, మిమ్మల్ని చూస్తే మాట్లాడలేకపోతున్నా. तुम्हारा फेस थोड़ा टर्न करना, देखे से बात नहीं आ रही मुझसे. సార్ యాక్చువల్లీ మీ చాలా సినిమాలు చూస్తుంటా సార్ నేను, కానీ అమ్మ కడుపులో కడప బిడ్డలు సార్. ఐ థింక్ నేను ఒక 20 times చూడొచ్చు ఆ సినిమా సార్. బికాస్ ఆఫ్ ఒక రాజకీయ గురించి అంత డేరింగ్ ఒక డైరెక్టర్ సినిమాది అలాంటిది మామూలు విషయం కాదు సార్. మీ డేరింగ్కే నేను హర్ట్స్ సార్. అప్పుడప్పుడు కాదు సార్, ఎనీ టైం మీ సినిమా చూస్తుంటా, మీ స్పీచ్ ఇస్తూ ఉంటా, మీ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నేను ఒక ఆనందాన్ని లేకపోతే నాకు ఫీల్ వస్తుంది సార్. నిజంగా ఆర్జీవి అంటే నార్మల్గా పేరులోనే కాదు, ఆయన చూస్తేనే వైబ్రేషన్ వచ్చే పేరు అది. సో ఇలాంటి సినిమాలు ఒక్కటి కాదు, 100 వేసినా మన తక్కువనే సార్. ఇలాంటి ఎన్నో సినిమాలు చూస్తూ మమ్మల్ని ఆత్మపరుస్తారని ఆలోచిస్తారు. ఒక నిమిషం హలో. అది అన్న ఏయ్ ఇప్పుడు అందరి మైండ్ లో వచ్చిన ఫస్ట్ మీమ్ నేను చెప్తా. మీరు మారిపోయారు సార్. ఆల్ రైట్, సో దట్ ఈస్ సో స్వీట్ అండ్ హంబుల్ ఆఫ్ హిమ్ బికాజ్ ఆర్జీవి సార్ ఇది వన్ ఆఫ్ హిజ్ వెరీ కైండ్ జెస్చర్స్ అని చెప్పొచ్చు. బికాజ్ అందరూ ఏమనుకుంటారు, ఆర్జీవి ఒక అమ్మాయిని చూస్తారు, అమ్మాయిలనే చూస్తారు. నో, ఈస్ వెరీ ప్యూర్, వెరీ ట్రాన్స్పరెంట్ బై హార్ట్. వెన్ ఐ సే దిస్ ఐ మీన్ ఇట్. అండ్ నెక్స్ట్, నేను ఇంతవరకు నా లైఫ్ లో కౌగిలించుకున్న ఏకైక మగాడు తను, ఒక్క మగాడు. See guys, I told you viral అయిపోతారు అని. This is what I meant. All right, so అప్పటి నుంచి అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు ఇట్లా ఒక్క సారక్క అన్నట్టు. ప్లీజ్ RGV sir, Yes. why you like girls most? What? Why you Repeat the question. why you like girls most? Please answer. Take sir. a guess. ఇక్కడ ఉన్న ఎవరన్నా గెస్ చేయగలుగుతారు అది? ఎస్, ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్. నీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసినప్పుడు క్వశ్చన్ అడగకూడదు. ఏమ్మా ఆన్సర్ వచ్చిందా సార్? రాలేదంట సార్, ఆన్సర్ రాలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఇప్పుడే సారీలో నేను చెప్పాను రీల్ చూశానని. ఆ రీల్లో నాకు ఏమి నచ్చి సారీ సినిమా తీసాను అనుకుంటున్నాడు. అది మీకు అర్థమైతే అంటే మరి మీరు అమ్మాయి కాబట్టి మీకు అర్థం అవ్వకపోవచ్చు, నాకు తెలియదు. బట్ ఐ థింక్ దే నో. మీ అందరికి అర్థమైంది కదా? బస్
నైస్ గాట్ ద క్వశ్చన్ చిచి గాట్ ది ఆన్సర్ తల్లి మైండ్ దొబ్బింది నాకే ఆల్రైట్ సో ఎనీవేస్ ఇప్పుడు మలయాళీ కుట్టికి ఒక మలయాళీ అబ్బాయిని సెట్ చేద్దామా ఎతకాల్సిన అవసరం లేకుండా ఆయనే వచ్చేస్తాడు ఎస్ ఐ డోంట్ నో యువర్ నేమ్ మిస్టర్ ఏబిన్ ఓకే ఏబిన్ ఇప్పుడు మలయాళంలో మలయాళీ గుడ్డిని ఒక క్వశ్చన్ అడుగుతారు మనకి ఎవరికి అర్థం కాకపోవచ్చు బట్ స్టిల్ విల్ ట్రై టు ట్రాన్స్లేట్ ఎస్ ప్లీజ్ You are a Mallu. യെസ് Wow. നാട്ടിലെ സുഖാണോ? നാട്ടിലെവിടെയാ? Okay, Kottayam. കോട്ടയം. ഞാൻ എറണാകുളം. Wow. నాకు అర్థమైపోయింది వెయిట్ నాటల్ ఎవడైనా అంటే ఇల్లు ఎక్కడ షీ టోల్డ్ కొట్టాయం అంటే కొట్టాయం నుంచి వచ్చిందని అరే He's మలయాళం asking where is my place, yeah. See, I don't know if chairman is here or not. If you have any Malayalam teachers requirement. All right. Anyways, so he wants to ask a question. Is that your question? No, I just wanted to talk to her. That's it. Oh, you just want to talk to her in Malayalam. Okay. Can you just talk more? കാമുകനുണ്ടോ? Endo? കാമുകനുണ്ടോ? Maybe not. Hey, కామం ఏంట్రా? నో కామం ఉండో మొత్తం సారీ ఉండో No, he was asking to have lover or not. You have love or not? What did you answer? Maybe not. All right. Any big offer or many big hearted guys ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరైనా గుండె చీల్చుకొని తినకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా ఏ రండ్రా ముందుకు రండ్రా దమ్ముండే చూసుకుందాం నీ పెతాపమ్మ నా పెతాపమ్మ All right. Anybody would like to propose? എനിക്ക് നിങ്ങളെ ഭയങ്കര ഇഷ്ടമാണ്. Okay. I got it. എനിക്ക് നിങ്ങളെ ഭയങ്കര ఇష్టമാണ്. Okay. నాకు అర్థమైపోయింది నువ్వు చాలా భయంకరంగా ఉంటున్నావు అంటావు So what do you want me to answer? Yes. Yes, she'll tell yes only if you come and ask like this. Disclaimer please, this is just a publicity stunt. మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఆయన పేరేమన్నారు ఏబిన్ ఓకే ఏబిన్ ముసలోడువే కానీ హచ్చండి సారీ సార్ నన్ను క్షమించండి అక్క వద్దు. ఆల్ రైట్ ఎనీవేస్ సో ప్రపోజల్ చేయమన్నాను ద బిగ్ హార్టెడ్ గాయ్ వచ్చి ప్రపోజ్ చేశారు అంటే మళ్ళీ ఇప్పుడు ఫెమినిస్ట్లు వస్తారు నాకు హీరో అంటాడు ఎనీ ఫెమినైన్ బ్యూటీ వుడ్ లవ్ టు ప్రపోజ్ ఆర్ హీరో ఎనీవన్ హూస్ డేరింగ్ డాషింగ్ ఏ ఎవడ్రా ఈడు వచ్చి చూసుకుందాం పదా అని ఇట్స్ గుడ్ ఇఫ్ హీ టెల్స్ ఓకే బికాస్ ఆడు చెప్పే భాష మీకు అర్థం కాదు మీరు చెప్పేది ఆయనకు అర్థం కాదు ఆల్ రైట్ షీ హ్యాస్ అ క్వశ్చన్ ఎస్ To RGV sir. To RGV sir. Yes sir. Please hold the mic. She has a question for you. Yeah. Sir, Yes, yeah. actually, అంటే కొంచెం పర్సనల్. కొంచెం పర్సనల్ అంట కొంచెం పర్సనల్. How can you ask in public? Do you want to come and tell me in my ear? Okay. చెప్పండి. యాక్చువల్లీ మీ దృష్టిలో బ్యూటీ అంటే ఏం గుర్తొస్తుంది ఫస్ట్? నా దృష్టిలో బ్యూటీ అంటే ఆరాధ్య. ఆరాధ్య రాకముందు ముందు ఆ, హీరోయిన్ అది నేను చెప్పను ఇప్పుడు. అది కొంచెం ఆర్జీవి వర్దిల్లాల్ సార్ ఈ గుండె బతకాలి ఏ హీరోయిన్ ఉంటే ఆవిడే బ్యూటీ మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ సార్. ఏదేది? మీరు వర్గానికి ఇన్స్పిరేషన్. ఓ థ్యాంక్స్. Oh, nice. Anyways, any more interesting questions? You know what I mean. Interesting అంటే ఏంట్రా ఇలా అన్నారేంట్రా Any interesting questions out there? Here? No? To RGV sir, my question. యా సో ఈ ఫిలిం మొత్తం సోషల్ మీడియా గురించి అని చెప్పారు కదా, సో బిహైండ్ రీజన్ ఏంటి? సోషల్ మీడియా గురించి తీయాలని ఎందుకు అనిపించింది? లైక్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా మీ రియల్ లైఫ్ లో కానీ
పర్సనల్ లైఫ్ లో కానీ సో ఐ థింక్ బోత్ వేస్. అంటే నేను నాట్ నెసెసరీ నాకే అయ్యిందని కాదు, అయినోళ్ళ గురించి విని ఇక్కడ అక్కడ. యా, సంథింగ్ లైక్ దట్. యా, బోత్. యా, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఎవరికి? రఘు కుంచేనా? సారీ సార్, ఇక్కడ ఆయన అవైలబుల్ లేరు. ఎక్కడా? ఓకే. ఏ వెయిట్, ఇదేంటి సాయి పల్లవి క్రేజ్ కన్నా ఎక్కువ ఉంది. ఏమని ఎందుకు వస్తుంది? హూ ఇస్ హి? కేశవ్. ఓకే కేశవ్, వాట్ యు డూ? సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ కి ఇంత ఫాలోయింగ్ నీకు? ఏమయ్యా, వాళ్ళందరూ మనుషులకు కనిపించలేదు ఏంటి? వాళ్ళకి తెలియాలా? ఈయన ఎందుకో ఆర్జీవీ సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. ప్లీజ్ షూట్ యువర్ క్వశ్చన్. సార్ మీరు తీసే ప్రతి మూవీ మోరల్ చెప్పండి ఒకసారి. ప్రతి మూవీ మోరల్ అంటే నేను మోరల్స్ పాటించడం కనపడుతున్నాను. అంటే మీ థాట్స్ అబౌట్ మూవీ మీరు తీసేది. సార్ ఇంతకన్నా బోరింగ్. యాక్చువల్లీ అమితానే నా బెంచ్ మేట్, మీ బిగ్ ఫ్యాన్ సార్. కేశవ్, క్లియర్ గా చెప్పు. సార్ మీరు తీసే ప్రతి మూవీ మోరల్ సార్, మీ థాట్స్ అబౌట్ మూవీ. నేను తీసే ప్రతి మూవీ థాట్ సమాజాన్ని ఉద్ధరించాలని, అందరూ పెద్దల్ని గౌరవించాలని, మీ పాపులర్ 2 మూవీస్ ప్రేమించకుండా ఉట్టి తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని, చాలా బోరింగ్ పనులు అన్ని చేసి ఒకరోజు చచ్చిపోవాలని. అది నా బేసిక్ థాట్. లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ ఇస్తారన్నమాట. ఎస్. ఏంటి ఇంకా డౌటా? డూడ్ కమ్ ఆన్, హిస్ ఆర్జీవీ. లెట్స్ cheers ఆర్జీవీ. ఏదో అన్నారు? లెట్స్ cheers ఆర్జీవీ అన్నాను. చియర్స్ ఆర్జీవీ. ఆయనతో Cheers, సిట్టింగ్ వేయగలుగుతారా? మేడం మీకేం అర్థమైంది మేడం? తెల్లాళ్ళు కూర్చుంటారు సార్. చైర్స్ ఓకే కానీ మరి ఓడికే ఇక్కడ. సో ఇప్పుడు కెమెరామెన్ వచ్చి మళ్ళీ ఒకసారి ఆర్జీవీ అన్నారు ప్లీజ్ అన్నారు. లెట్స్ షూట్ ఇట్ అప్ ఫర్ ఆర్జీవీ. Yeah, so my question is to RGV sir. అడగండి. Good evening. Thank you for coming to our college. So ఈరోజు Women's Day కాబట్టి so most of us they tell us women to be safe and all. మీరు కొంచెం ఒక మెసేజ్ బాయ్స్ కి ఇస్తారా? బాయ్స్ కా? బాయ్స్ కి మమ్మల్ని మంచిగా చూసుకోమని బాయ్స్ కి చెప్పండి సార్. ఇప్పుడు నేను మనసులో అనుకున్న మెసేజ్ బాయ్స్ కి ఇస్తే మీరందరూ కలిసి నన్ను కొడతారు. తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ మళ్ళీ లైఫ్ లో ఎక్కడ మళ్ళీ రానివ్వదు. సో ఈ 2 కారణాల వలన ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్. నో సార్, మీ మూవీలో మెసేజెస్ ఎంత స్ట్రైట్ అండ్ రా ఉంటాయో మా కాలేజ్ బాయ్స్ కి కూడా అలా చెప్పండి. నేను అందరికి తర్వాత చెవిలో చెప్తా. థ్యాంక్ యూ సార్. తర్వాత చెవులో చెప్తారంటే మరి ఓకే. అరే ఎందుకు మైక్ కట్ చేసేయండి, నాకు వాళ్ళు పేమెంట్ కట్ చేస్తారు, మీరు మైక్ కట్ చేయండి. ఇంకెందుకురా? కాదు అరుస్తున్నారు, ఓకే కొంచెం క్లియర్గా అరవచ్చుగా. ఎంత దేవుడి పేరు పెట్టుకుంటే నేను దేవతని కాదరా. ఎనీవేస్ ఇప్పుడు విమెన్స్ డే కాబట్టి నా మైండ్ లో ఉన్న క్వశ్చన్. ఓ షీ వాంట్స్ టు షూట్ అనదర్ క్వశ్చన్. వన్ మోర్ క్వశ్చన్. యా సార్, ఈ మూవీ స్టాకింగ్ గురించి కదా? వాట్ యా. మీరు ఎవరైనా స్టాక్ చేశారా? నేను చాలా మందిని చేశాను. యాక్చువల్ గా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు కావాలని ఆరాధన కూడా స్టాక్ చేశాను. That's a beautiful answer, sir. Thank you. బ్యూటిఫుల్ కాదు, ఆయన ఆన్సర్లే అలా ఉంటాయని తెలిసి అడిగావు చూడు. దట్స్ ఎ బ్యూటిఫుల్ డర్టీ క్వశ్చన్. Trick చేశారు కదా మమ్మల్ని, so that's a beautiful answer. Stalking is good. Sir, so in your opinion, stalking is good? Stalking is good. I think స్టాకింగ్ అంటే వెనక పట్టడం కాబట్టి వెనక నుంచి నడవటంలో కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి.
Good. I think everybody understood. Yeah. అమ్మా నువ్వు అడిగే క్వశ్చన్లేనా యు షూర్ అంటే ఆర్జీవి లాంటి మనిషిని ఆలోచింపజేసావు చూడు. స్టాకింగ్ గుడ్డా బ్యాడ్ అంటే ఆయన కూడా ఒక సెకండ్ కి అన్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్? సాధుకా తాగొచ్చా? హలో తాగొచ్చు నన్ను అడుగుతావే. తనూజా ఆల్రైట్. బా అమ్మాయిలు ఎగబడిపోతున్నారు. ఎన్ని క్వశ్చన్స్ రా మీకు ఆర్జీవిగా? To RGK sir. RGV sir. మామా Yes. జస్ట్ సెకండ్ సార్. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినప్పుడు రాని రియాక్షన్ నువ్వు ఆర్జీకే సార్ అన్నావు చూడు. థ్యాంక్ గాడ్ జీవీకే సార్ అని లేదు. ప్లీజ్ షూట్ యువర్ క్వశ్చన్. How can you be so transparent? Because I have nothing to hide. Yeah. Can you please explain? అది ఎక్స్ప్లెయిన్. See, because I don't care what people think about me, and that is the reason I'm so upfront. Yeah. సో ఇప్పటిదాకా స్టూడెంట్స్ అడిగారు క్వశ్చన్స్. ఎనీ ఫ్యాకల్టీ దట్ వుడ్ లైక్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్? ఇస్ ఎనీ ఫ్యాకల్టీ హియర్? పేరు క్లియర్ చెప్పండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను దగ్గరగా వెళ్తుంటే ఒక అబ్బాయి సిగ్గుపడుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ హి ఇస్ మ్యారీడ్ ఆర్ నాట్. ఆల్ రైట్, వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళాక నన్ను కొడుతుంది, నన్ను స్టాక్ చేస్తుంది, నా పైన కేసు పెట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ స్టిల్ వి హావ్ ఆర్జీవి సర్ టు గెట్ us back. ఎనీవేస్, సో ఫ్యాకల్టీ అనగానే ఈయన పేరు వచ్చింది. ఈయన పేరు నాకు క్లియర్ గా వినిపించలేదు. కెన్ ఎనీవన్ సే? భరత్ సార్. ఎస్ సార్. సో భరత్ సార్ డైరెక్ట్ గా ఆర్జీవి సార్ పక్కన కూర్చున్నారు కాబట్టి వాట్ క్వశ్చన్ వుడ్ భరత్ సార్ ఆస్క్ ఆర్జీవి సార్? I just want to ask what motivates him to be like him? What motivates him? What motivates me to be like me is me only. Having said that, I would like to say, because all the great books I read and the wonderful people I met who could contribute so much to me, and I listen a lot instead of talking. So I think that will kind of I absorb that knowledge, and దాంట్లోంచి అన్ని whatever I like I take it and do a mixed masala. Yeah. So that final is me. Okay. But the most I admire in you is not everybody takes any question very easily. But being RGV, he takes everything in a positive note, and that is the most which I want to learn from my end. Thank you so much. But why? See, your reason will be different, but my reason is because I'm a very shameless fellow. He takes it in a positive way, but I take it in a shameless way. Yeah. Alright. Yes, so faculty నుంచి interesting questions వస్తున్నాయి కాబట్టి after him we got few of the faculty here. I don't know which subject do you teach, sir? Suresh sir. Wait. Suresh sir has his question in phone. అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాడో చూద్దాం. సార్ ఆర్జీవి సార్. Yes. మూవీస్ చాలా మంచిగా ఉంటాయి. అంటే శివ ఆ మూవీస్ ఇప్పుడు రీసెంట్ గా సొసైటీకి సంబంధించిన ఏదో ఒక గుడ్ మూవీ తీయాలని అనుకుంటున్నాను సార్, సొసైటీ రిలేటెడ్. ఇక్కడికి వచ్చి మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే నాకు తట్టింది అది. ఐ విల్ ట్రై. సార్ నెక్స్ట్ క్వశ్చన్. సార్ మీరు
పవన్ కళ్యాణ్ తో మూవీ ఎప్పుడు ఉంటుంది సార్? నేను చచ్చిన తర్వాత నా దెయ్యం వచ్చి తీయడానికి ఛాన్స్ ఉంది. ఎస్ ద గ్రీన్ చెకర్డ్ షర్ట్ ఫ్యాకల్టీ క్వశ్చన్ అంటే పెట్టుకో పర్లేదు వద్దు. క్వశ్చన్ ఫుల్ఫిల్ కాదు సార్, ఆయన ఆన్సర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సేమ్ క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ ఏదైనా చిరంజీవితో తీస్తే ఇంకా బాగుంటది. లాస్ట్ మూవీ దేవుడా. తప్పు సార్, తప్పదు. ఓకే ఓకే, విల్ కన్సిడర్ దట్. ఎనీవేస్, 1 Italian chicken cheese pasta. ఓకే, సో ఇప్పుడు దాకా క్వశ్చన్స్ అన్ని అడిగారు, ఆన్సర్స్ వచ్చాయా లేదా? ఓ, ఎందుకంత చాలా డీసెంట్ గా వెయిట్ చేస్తున్నారు? మీ ఫ్యాకల్టీ ఉందా ఇక్కడ? ఓకే, మైక్ కోసం చెప్పండి సార్. రీ రిలీజ్ స్ట్రిక్ట్ అవుతున్నాయి కదా, మాకు రక్త చరిత్ర 1, 2 రీ రిలీజ్ కావాలి. యా, అది ఆలోచిస్తున్నాం, త్వరలో చెప్తాను. అండ్ దట్టు నాకు సంధ్యాలో మీతో కూర్చో సినిమా చూడడానికి ఒక ఛాన్స్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే అన్నారు, నువ్వు అడిగావు, ఆయన దేవుడిలాగా వరాలు ఇస్తూ వెళ్ళిపోతున్నారు అప్పటి నుంచి. ఓకే, అడగాలి. ఇదంతా పక్కన పెడితే సంధ్య ఎందుకురా? వై సంధ్య థియేటర్, ఎస్పెషల్లీ సంధ్య, వై? ఎంజాయ్ చేయాలంటే సంధ్య, సుదర్శన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు, వేరే థియేటర్ లో ఎంజాయ్ చేయలేదు. సో యూ ఎక్స్పెక్ట్ RGV sir to come to RTC Crossroads and again థియేటర్ we need to ఇప్పుడు యా. సో నేను సంధ్యాలో మీరు కాకుండా ఇంకో సంధ్య అనే అమ్మాయితో చూడడానికి ఇష్టపడతా. సంధ్యతో చూస్తా. ఆ సంధ్య పక్కన నడుము కూర్చోబెట్టండి సార్. ఓకే, ఇప్పుడు డ్రాస్టిక్ డిసిషన్ తీసుకొని నేనే సంధ్య అని చెప్పి గడ్డాలు షేవ్ చేసుకొని చీర కట్టుకేసుకుని రా. సంధ్య కాకపోతే లక్కీ కూడా తీసుకురావాలి. మీరు ఆగండి అయ్యా బాబు, ఊరికి నన్ను దోస్తారు. ఎలా కనిపిస్తుంది మీకు? ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ప్లీజ్. సో ఎనీవేస్, 1 more ఫ్యాకల్టీ చాలా డీసెంట్ గా ఫ్యాకల్టీ లాగే బిహేవ్ చేస్తున్నారు. ఎస్ ప్లీజ్ సార్. సార్ 1 second, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఎలక్ట్రిక్. వెన్ ఐ సెడ్ ఎలక్ట్రిక్, షాక్ కొట్టాలి. ఎస్, మీ క్వశ్చన్ షాక్ కొట్టేలా ఉంటుందా? Okay. I am expecting about that thing. RGV sir, Yeah. sir recently listening about the. Where are you? Yeah, okay. Recently I am listening about that. RGV giving the one statement about I am changed. Yeah. I will do the best movies like that. Satya and Shiva like that. Yeah. So we'll expect with as soon as like from this kind of movies yours. Yes. And what is the real? Why are you realizing about that thing? Is there any strong reason behind it? Sir, I explained that so much in detail. Okay. అది మీరు ఒకసారి అక్కడ వెళ్ళి చూస్తే బెటర్. సో ఐ థింక్ Real is different, real is different. బట్ నాట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. Okay. Yeah. Thank you. ఆల్ రైట్, సో ఒక బేసిక్ క్వశ్చన్, అందరికి హ్యాపీనెస్ ఏమి ఇస్తుంది? మేబీ యూ కెన్ షూట్ అప్ క్వశ్చన్స్. వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్? అరే, నన్ను మీరు ఏ రేంజ్ దాకా ఏడిపించాలనుకున్నారు ఏడిపించేయండి, తర్వాత ఇటు పక్క కూడా రాను నేను. ఆల్ రైట్, సో ఒక అమ్మాయికి, మళ్ళీ అమ్మాయినా? సరే నేను చెప్పా. మీరు అమ్మాయి కదా? ఓకే, ఒక్క నిమిషం. మీకు డౌట్ వచ్చిందా? నన్ను డౌట్ లో పడేశారా? డౌట్ లో పడ్డారు. ఐ థింక్ అబౌట్. ఓకే, yes please. రవిశంకర్ వర్మ గారికి నా క్వశ్చన్. వామ్మో, సార్ ఇంతమంది డైరెక్టర్స్ చెప్పమ్మా. సార్ కే ఎందుకు మీరు ఓకే చెప్పేశారు? అంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ అని. ఓకే, ఫ్రెండ్షిప్. ఓకే అండ్ మేము మూవీస్ సార్ వినిపించట్లే. మేము మూవీస్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఆ టైంలో ఈ రీల్ చూసి ఇన్స్టాగ్రామ్ లో ఆయన నాకు చూపించి, అండ్ చూడండి రవి, ఈ అమ్మాయి గురించి మీ ఒపీనియన్ ఏంటని చెప్పంటే, బాగుంది సార్, మంచి మూవీ చేద్దాం అని చెప్పాను అన్న. ఓకే, అండ్ అప్పుడు ఆల్రెడీ ఈయన లాస్ట్ 4-5 years బ్యాక్ ఈ స్టోరీ సబ్జెక్ట్ ని ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకుని
దాంతో ఒక సబ్జెక్ట్ డెవలప్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే ఆ సబ్జెక్ట్ లోకి ఈ అమ్మాయి ఆరాధ్య సరిపోతుంది కరెక్ట్ గా అని చెప్పానని మేము డిసైడ్ చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో హలో సార్. Yes. హీరో 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 इधर इधर हेलो इधर hero wants the golden mic. सर आपको चांस कैसे मिला सर? मतलब एक लड़की को ऐसा चांस मिला कि एक रील बना के एक चांस मिला, मतलब आप इधर किधर कैसे आए इधर तक? संजय, ओके ओके ओके. everyone talking about the girls, yes or no? Yes. Let's talk about that sir. Yes. He's कष्टपड्डाడు. Yeah. Okay, yes or no? Yeah. Okay sir, मुझे See. हिंदी में बताइए और तेलुगु में बताइए, इंग्लिश में बताइए. Okay, I'll tell you this. मतलब यहाँ तक कैसे आया, मतलब क्या किए? This answer will inspire a lot of you guys. Yes, yes or because- no? Yes or no? Yes or no? నన్ను అడుగుతావేంటయ్యా? Yes, ఆయన yes, కదా yes, yes, yes. आप बताइए. He'll बताते. You please wait. Sir, आप बताइए कैसे? क्या नाम है आपका? मेरा नाम भगवान है. भगवान. भगवान. तो आपकी वजह से आप तो शैतान लग रहे. वैसा कुछ नहीं. वैसा कुछ नहीं. मतलब एक 5 एक्चुअली थोड़ा सा डिफरेंस है. हाँ. जैसे मैं ऑडिशन दिया और आराध्या का जो सिलेक्शन हुआ था वो रील के थ्रू हुआ था, मेरा ऑडिशन के थ्रू हुआ था, बस इतना सा डिफरेंस. मतलब कितना, मतलब कितने ऑडिशन दिए? मतलब 5, 10, 15, 20? भाई इतना रहने दे यार. वो बताना चाहिए था ना, मतलब है ना आपके पास, मतलब आप जो. इट्स ओनली 2 ऑडिशन. ओके ओके, सो यू आर लकी. यस सर. ऑफ कोर्स आई एम No, no, लकी. I am lucky. He is not lucky. నా పేరు lucky. I am lucky already. See, And boys, please clap for that sir. Okay, hero. ప్లీజ్ వాళ్ళందరికి ఎవరైతే క్లాప్స్ కొట్టారో వాళ్ళందరికి అసైన్మెంట్స్ లో మార్క్స్ ఇచ్చేసేయండి. లక్ష్మి ఓకే. Hello, hello. Hello, hello. My question is for RGV sir. సార్ మీరు అప్పట్లో టైగర్ కేసీఆర్ అని ఒక మూవీ తీస్తా అన్నారు, బయోపిక్. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఏదో ఏదో ఆ మూడు వచ్చినప్పుడు ఏదో చెప్తా ఉంటున్నాను. మీ సీరియస్ మాకు కావాలి సార్ యాక్చువల్లీ. ఇప్పుడు కేసీఆర్ సార్ డౌన్ ఫాల్. యాజ్ అ బిఆర్ఎస్ ఫ్యాన్ వి వాంట్ కేసీఆర్ బ్యాక్. వి వాంట్ టైగర్ కేసీఆర్. ఓకే సార్ సార్ సరే, అప్పట్లో నయం ఎన్కౌంటర్ మీద కూడా ఒక బయోపిక్ అన్నారు కదా మీరు, దాని గురించి. వర్కింగ్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సార్. విజయ మేడం గారు. సార్ సో విజయ్ మ్యామ్ గారు, మీరు చిన్నప్పటి నుంచి ఆర్జీవి సార్ తో పెరిగారు కదా. ఇక్కడ అరే మనం ఉండేదే ఈఫిల్ టవర్ లో, మేమంటే ఎక్కడ పెట్టుకోవాలరా? సో ఇఫ్ గైస్, ఇఫ్ యూ డోంట్ నో, విజయ మ్యామ్ ఇస్ ఆర్జీవి సర్ సిస్టర్. సో విజయ్ మ్యామ్ గారు, మీరు చిన్నప్పటి నుంచి ఆర్జీవి సార్ తో పెరిగారు కదా, సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది బ్రదర్? అంటే మీకు ఎలా సపోర్ట్ చేస్తారు సార్ అని అంటున్నాను. అంటే ఎలా సపోర్ట్? తను నన్ను కొడతా ఉండేది. అంటే ఎలా, అంటే ఏ విధంగా సపోర్ట్ అని? ఓకే, ఒక స్వీట్ మూమెంట్ మీరు షేర్ చేసుకోగలుగుతారా? అన్ని స్వీట్ ఎప్పుడు ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వన్ స్వీటెస్ట్ మూమెంట్ ప్లీజ్. మీరు ఎప్పుడైనా సార్ని కొట్టారా? కొట్టాను, ఏదో చిన్నప్పుడు కొట్టాను. అంటే తిరిగి తను కొట్టలేక కాదు, తను తిరిగి చాలా తిరిగి కొట్టే టైప్ కాదు. అప్పటికే కరాటే వచ్చు, కానీ ఎప్పుడు తిరిగి కొట్టడం తన అసలు తన ఆ టైప్ కాదు. కొట్టడం, తిట్టడం ఎవరన్నే కాదు, ఎవరిని చేయదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, హ్యాపీ మూమెంట్స్ మ్యామ్. సార్ 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 ఆర్జీవి సార్. ఆల్రైట్ జలజా. సార్ 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 ఆర్జీవి సార్. సార్ యా యా సార్, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మేము ఏం చేయాలి సార్? మీరు ఏం చేసినా కారయ్యా, అమ్మాయి చీర కట్టుకోవాలి. సార్ ఆల్రెడీ కట్టుకున్నా సార్. ఆల్రెడీ కట్టుకున్నాం. ఎక్కడ? ఇక్కడనే సార్. అరే ఇప్పుడు కట్టుకో. అంటే పుష్ప 2 గెటప్ వేసిన సార్. ఓకే సార్ మీతో ఒక చిన్న స్టెప్ వేయొచ్చా సార్?
నో, నేను ఉట్టి అమ్మాయిలతో డాన్స్ చేస్తాను. అమ్మాయితో డాన్స్ చేస్తారంట. ఇప్పుడు నన్ను ఎలాగో అమ్మాయి కాదంది కాబట్టి నేను డాన్స్ చేయలేను. ఎనీ గర్ల్ దేర్? ఎస్. సో అమ్మాయిలు వస్తే డాన్స్ చేస్తారు. ఎప్పుడు కని వెని ఎరగని ఆర్జీవి సర్స్ డాన్స్ చూడబోతున్నాం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. లెట్స్ ఇంట్రడ్యూస్ ద డాన్సింగ్ ఐకాన్స్ ఆఫ్ MREM. సౌండ్ సిస్టమ్ రెడీయా? ఏ పాట పెడతారని నాకు కుతూహలంగా ఉంది. నిన్ను 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 చంపి నీ రక్తంతో నిరాస్తా. అది తప్ప ఇంకేమన్నా పెట్టండి ప్లీజ్. బట్ వేర్ ఇస్ ద సాంగ్? సాంగ్ ఏదా రే? మీరు సాంగ్ ఇంకో 5 seconds లో పెట్టకపోతే నేను పాడేస్తా చెప్తున్నా. అందరు వెళ్ళిపోతారు. టాలెంట్ ని ఎంకరేజ్ చేయలేని స్టూడెంట్స్ రేపు న్యూస్ లో చదివేస్తా. సరే సరే గుర్తుంచుకుంటా. ఇంకొకసారి లక్ష్మి అనండి చెప్తా. Jalaja, is it taking a lot of time? Or else phone లో ఎవరన్నా ఇంకా స్పీడ్ గా పెట్టిస్తే నేను మైక్ లో పట్టుకుంటా. లక్ష్మి, ప్లే వన్ సారీ సాంగ్. నో, ఎస్, సారీ మూవీలో ఒక సాంగ్ ప్లే చేస్తే ఇప్పుడు రిలీజ్ ఆనంద్ సారీ ఆనంద్ యా ప్లే దట్ మొదటిసారి. సో సెన్సార్ టోల్డ్ మొదటిసారి. ఎంత మందికి మొదటిసారి? కాలేజ్ బంక్ కొట్టాలనిపించింది. ఓహో, మొదటిసారి నో. ఆర్జీవి సార్ ఉన్నంత వరకు మీ ఆన్సర్లు అన్ని వాయిడ్. మీరు ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా అది రాంగ్ ఆన్సరే. నేను ఎంత చెప్పినా మీరు వినరు, అయినా చెప్తా. అది నా దోల. ఆల్రైట్, ఎనీవేస్ ఈరోజు విమెన్స్ డే కాబట్టి ఇఫ్ మీ అమ్మాయిలు అమ్మ చెల్లి అక్క ఎవరున్నా కానీ ఇఫ్ యూ మేక్ హర్ వెన్ ఐ సే హర్ ఎనీ ఫీమేల్ తెలిసినా తెలియకపోయినా మేక్ హర్ ఫీల్ సేఫ్, protected, and మీరు ఇచ్చే లవ్ అండ్ కేర్ చాలు. యూ డోంట్ హ్యావ్ టు గెట్ హర్ బంగ్లోస్ ఆర్ సంథింగ్. సో ఎవ్రీ డే విమెన్స్ డే లాగా అమ్మాయిని ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో ట్రస్ట్ మీ, షిల్ నెవర్ లీవ్ యూ. ఆల్ రైట్, let's make every day a women's day. And once again to all the beautiful, strong, independent women out there, happy Women's Day. And also this is Lucky Lakshmi signing off, handing over it to Bharat sir. अरे इंतसेపు जरसेపు आगरा. I especially want to thank Sari team for coming down here, and I especially wants to thank RGV sir for coming into our institute to promote his movie. And I wish many more movies, upcoming his movies, he can come down here for promotion. We are always open-handed for him. So, and I also wish them best of luck for their movie going forward to be a successful one. And for all the students who have waited in line, who have shouted till this much long, for all of you as well for making it really in a good manner. I don't take it in a bad way, but everything has went smooth. But whoever wants to have photo, please come down near this rail, okay? And you can start taking your photos. Sir will be here for 5 to 10 minutes, okay? If anybody wants, just before the rail, come close here. You can take your photo and just start leaving. Don't push, don't rush, okay? One by one, you can take, please. Okay? Sure.